నిఘా విభాగం అంటే అత్యంత కీలకమైనది. ప్రపంచ నిఘా విభాగంలో టాప్ 1లో మొసాద్తో పోటీపడేది సిఐఏ. మొసాదు సిఐఏలో ఏది నెంబర్ 1 ఏది నెంబర్ 2 అంటే కొన్నిసార్లు సిఐఏ నెంబర్ 1, కొన్నిసార్లు మొసాద్ నెంబర్ 1. ఓవరాల్గా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడతారు. అట్లాంటి సిఐఏ లాంటి వ్యవస్థలు, అమెరికాకి సంబంధించిన నిఘా వ్యవస్థలు ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా పసిగడతాయి. చైనా వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు, అలాగే భారతదేశం ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, ఇట్లాంటివన్నీ అక్కడ ఫీడ్బ్యాక్ ప్లస్ ఆయా ప్రాంతాల్లోని మాఫియా డాన్లు, ఆయా ప్రాంతాల్లోని రాసాంఘిక శక్తులు, వీళ్ళందరూ వీళ్ళ ఫీడ్బ్యాక్, వీళ్ళ వెనకాల ఉన్న బలాలు బలహీనతలు, ఈ మొత్తం ఒక కంప్యూటర్ బటన్ నొక్కితే మొత్తం వచ్చేస్తుంది అమెరికాలో. అంతటి నిఘా వ్యవస్థ మొత్తానికి ఇప్పుడు చీఫ్గా నియమించబడింది తులసి గబార్డ్. ఎవరైతే అమెరికా భారత్లో ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆమె గురించే చర్చించుకునేటటువంటి పరిస్థితి. నిఘా వ్యవస్థకి ఆవిడ హెడ్. యాక్చువల్గా ఈమె వలన ఇప్పుడు మనకు ఒక మంచి ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు పక్కా హిందుత్వవాది. అనేక మంది విమర్శించినప్పుడు కూడా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పారు. అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి అమ్మాయి ఇవాళ కీలకమైనటువంటి స్థానంలో కూర్చుంది. తద్వారా మనకి రాబోయేటటువంటి రోజుల్లో పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ నుండి జరిగే కుట్రలు, అదే సందర్భంలో చైనా నుండి జరిగే కుట్రలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.